బాలు వాళ్ళ నాన్నమ్మ ఊరైతే అందరూ వస్తూ ఉంటారు. అలా అందరూ వెళ్ళేసరికి బాలు, మీనా వాళ్ళైతే మాట్లాడుకుంటూ అలా వస్తూ ఉంటారు. అలా వాళ్ళు మాట్లాడేసరికి సుశీలమ్మ అయితే బయటన నిల్చుంటూ ఉంటుంది. ఇక అది చూసి డార్లింగ్ అని చెప్పేసి అయితే బాలు ఎగ్జైట్గా వెళ్ళి ఎత్తుకుంటూ ఉంటాడు. ఎత్తుకొని చుట్టూ తిప్పుతూ ఉంటాడు. ఒరే ఆపరా, దించరా అని చెప్పేసి అంటూ, నన్ను కాదురా నీ పెళ్ళాన్ని ఎత్తుకొని తిప్పు అనైతే అంటూ ఉంటుంది. అవునా అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. నీ పిల్లాన్ని తిప్పు, నన్ను కాదు, నన్ను ఎందుకు చావగొడతావు అని అనేసరికి మీనా దా అని చెప్పేసి అయితే మీనాని ఎత్తుకోబోతూ ఉంటాడు. అమ్మో అని చెప్పేసి మీనా అయితే తప్పించుకుంటూ ఉంటుంది. నవ్వుకుంటూ ఉంటుంది సుశీల వీళ్ళందరూ. ఇక ప్రభావతి అయితే ఏంట్రా బాబు వీళ్ళు ఆవరక్షణ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక అందరూ అయితే అలా బయట నుండేసరికి పదండి లోపలికి అనేది అనుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటారు. అలా అందరూ లోపలికి వెళ్తూ ఉంటే రోహిణి మాత్రం ఎవరితో లోపలికి వెళ్లకుండా బయటన వెయిట్ చేస్తూ ఫోన్ చేస్తూ ఉంటుంది. అలా రోహిణి బయటనే ఉండి ఫోన్ చేయడం, ఏంటి పార్లలమ్మ సీక్రెట్గా ఏదో చేస్తుంది, ఫోన్లో మాట్లాడుతుంది అని బాలు ఏదో ఒక కంట అలా చూస్తూ ఉంటాడు. ఇక రోహిణి అయితే వచ్చినప్పుడు బస్సులో రాకు, క్యాబ్లో రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా రోహిణి వాళ్ళ మామయ్యతో చెప్పిన మాటలు అంతా వినే బాలు అయితే పార్లర్లమ్మ ఏదో సీక్రెట్ మెయింటైన్ చేస్తుంది, ఆ సీక్రెట్ ఏంటో కనుక్కోవాలి అని చెప్పేసి అయితే బాలు అయితే రోహిణి కాస్త అయితే చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు రోహిణిని.